హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. మాజీ ప్రధాని మన్మోహన్ కు నివాళి అర్పించేందుకు నేడు ప్రత్యేకంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. అయితే ప్రతిపక్ష నేత హోదాలో ఇవాళైనా కేసీఆర్ సభకు వస్తారా రారా? ఇప్పుడు ఇదే చర్చ సాగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆర్థిక సంస్కరణలతో దేశానికి దిశ చూపిన ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రత్యేకంగా స్మరించుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలో ఆయన దేశానికి చేసిన సేవలను శాసనసభ్యులు కొనియాడనున్నారు. ఇప్పటికే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 3 వరకు 7 రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నాయి. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడాన్ని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషిని కొనియాడుతూ తీర్మానం చేయడం ద్వారా నివాళి అర్పించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. మాజీ ప్రధాని మన్మోహన్ కు నివాళి అర్పించేందుకు ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ పైనే పడింది. ఇప్పటివరకు ఆయన అసెంబ్లీ సెషన్లకు హాజరు కావడం లేదు. కానీ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా అనే ఆసక్తి నెలకొంది. నిజానికి మన్మోహన్ సింగ్ సర్కారులో కేసీఆర్ కేంద్ర మంత్రిగా సేవలందించారు. అలాగే మన్మోహన్ ప్రధానిగా ఉండగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సహకారాన్ని రికార్డుల్లో చేర్చాలని కోరుతూ గతంలో అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన సేవలను కేసీఆర్ మరోసారి గుర్తు చేస్తారని, ఇందుకోసం ఆయన అసెంబ్లీకి వస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. మరోవైపు చివరిసారి కేసీఆర్ గత జూలై 25న బడ్జెట్ సెషన్ సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. ప్రతి సభ్యుడు ఖచ్చితంగా 6 నెలల కాలంలో ఒక్కసారైనా అసెంబ్లీకి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేసీఆర్ ఈ ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోందని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.